దెబ్బలు తగిలిన వాటికి హోమియో ట్రీట్మెంట్లో ఏమిటి చేయాలి? అబ్రేషన్స్ ఇంజరీ కేసెస్లో అబ్రేషన్స్, బ్రూయిజ్ ఆర్ కంటూషన్, ఓపెన్ ఇంజరీ, హెడ్ ఇంజరీ, ఫ్రాక్చర్. ఈ అబ్రేషన్లోను ఓపెన్ ఇంజరీలోను ఆ రెండు కూడా, అబ్రేషన్ అంటే దెబ్బ తగిలి పైన చెక్కు ఊడుతుంది, లోపల డీప్గా తగలకుండా గీసుకుందంటాం. ఇలా తగిలిందంటే ఇలా గీసుకుని పై లేయర్ ఊడి కొంచెం బ్లడ్ వచ్చిందంటాం, దాన్ని అబ్రేషన్ అంటాం. అంటే సూపర్ఫిషియల్ లేయర్ ఆఫ్ ది స్కిన్ మాత్రం రప్చర్ అవుతుంది. బ్రూయిజ్ ఆర్ కంటూషన్ అంటే ఎక్స్టర్నల్లీ దేర్ ఈస్ నో ఇంజరీ. బయటికి చూస్తే పైకేమీ బ్లడ్ రావడం కానీ దెబ్బ తగలడం కానీ ఏముండదు, కానీ దెబ్బ తగిలిన దగ్గర ఉప్పి కట్టిందంటామే, అవి బ్రూయిజ్ ఆర్ కంటూషన్ అంటే. లోపల దెబ్బ తగిలి ఉంటుంది, ఆ దెబ్బ తగిలిన దగ్గర కొంచెం వాస్తుంది, వాచి కొంచెం గట్టిగా ఉంటుంది. పైకి మాత్రం బ్లడ్ రావడం కానీ లేకపోతే చెక్కు లేవడం కానీ అటువంటివి ఉండకుండా ఉంటాయి. కొందరిలో ఈ బ్రూయిజ్లో రంగు కూడా మారుతుంది. బ్లూ కలర్ దెబ్బ తగిలిన దగ్గర నీలం రంగులోకి మారుట, బ్లాకిష్గా కానీ బ్లూయిష్గా కానీ అవుతుంది. ఓపెన్ ఇంజరీ అంటే బాగా దెబ్బ తగిలి గాయం అవడం, దాంట్లో నుంచి చీము రావచ్చు, బ్లడ్ రావచ్చు, లేదా ముందుగా గాయమే తర్వాత చీము కొట్టచ్చు. అబ్రేషన్ లా కాదు, దీంట్లో పైకి కనిపిస్తూనే ఉంటుంది ఇంజరీ. హెడ్ ఇంజరీస్, పడ్డాడండి పైనుంచి, ఎక్కడా ఒంటి మీద చూస్తే ఎక్కడా ఏం దెబ్బలు లేవు, తలకేమన్నా తగిలిందా చూసుకోవాలి. ఫ్రాక్చర్స్ అంటే ఎముకలు విరుగుట, అన్ని ఓపెన్ ఇంజరీస్లోనూ అబ్రేషన్స్లోనూ కూడా ఎక్స్టర్నల్ అప్లికేషను క్యాలెండ్యులా మదర్ టించర్.
అబ్రేషన్స్లోనూ అదే రాయాలి, ఓపెన్ ఇంజరీస్లో కూడా అదే రాయాలి. అయితే ఓపెన్ ఇంజరీలో ఇంజరీ అయ్యి బాగా బ్లడ్ వస్తుంది అనుకోండి, బ్లీడింగ్ ఈజ్ మోర్, అప్పుడు వెంటనే FP6X ఫెర్రంఫాస్ 6X కొన్ని ట్యాబ్లెట్స్ తీసుకుని మెత్తగా పౌడర్ చేసేసి ఆ బ్లడ్ వస్తున్న దగ్గర అద్దేయాలి. అద్దేసి దాని మీద క్యాలెంజులా లిక్విడ్ మదర్ టించర్ పోసినట్లయితే బ్లీడింగ్ వెంటనే కట్టేస్తుంది. లేదా ఈ ఫెర్రంఫాస్ 6X పౌడర్లో క్యాలెంజులా వేసి పేస్ట్ లాగా తయారు చేసి ఆ పేస్ట్ అయినా వాటిని దాని మీద రాసేయచ్చు. క్యాలెండ్యులా ఆయింట్మెంట్ కూడా వాడచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలు ఒకసారి అలవాటైన తర్వాత క్యాలెండ్యులా రాస్తారంటే 1 మైల్ దూరం వెళ్ళిపోతారు. ఎందుకంటే దెబ్బ తగిలిన వెంటనే ఫస్ట్ క్యాలెండ్యులా అప్లై చేసేప్పుడు చాలా మంట ఉంటుంది. అయితే నొప్పైనా భరిస్తారు, దెబ్బైనా భరిస్తారు, కానీ రాయించుకోరు. అటువంటిప్పుడు క్యాలెండ్యులా ఆయింట్మెంట్ రాస్తే ఆ మంట ఉండదు, దాంతో కూడా దీనిలాగే పనిచేస్తుంది. అయితే కొంచెం క్యాలెండర్ లిక్విడ్ కన్నా కొంచెం స్లోగా పనిచేస్తుంది. ఇమీడియట్గా తగ్గుతుంది. ఈ FP పౌడర్ వేసిన తర్వాత కొంచెం తగ్గి ఇంకా వస్తుంది అనుకోండి, ఇంకా కొంచెం ఎక్స్ట్రా పౌడర్ దాని మీద ఆ బ్లడ్ వస్తున్న స్పాట్లో ఇంకా అదితే బ్లీడింగ్ వెంటనే తగ్గుతుంది. దాంతోపాటు ఇంటర్నల్ మెడిసిన్స్ కూడా చెబుతాను, అది కూడా వేయాలి. ఈ బ్రూయిజెస్లో కంటూషన్ ఆర్ బ్రూయిజ్ వాటిల్లో ఎక్స్టర్నల్ అప్లికేషన్ క్యాలెండ్యులా కాదు, ఆర్నికా మదర్ టించర్ రాయాలి. అయితే ఎన్నిసార్లు రాయాలండి? అబ్రేషన్స్ అనుకోండి, అబ్రేషన్స్ అయితే క్యాలెండ్యులా రోజు పొద్దున రాత్రి రాస్తే సరిపోతుంది. ఈ ఓపెన్ ఇంజరీస్ ఉన్నాయనుకోండి, బాగా బ్లీడ్ అవుతుంది, అవసరం ఉంటే ఎవ్రీ 1 అవర్కి కూడా అప్లై చేయొచ్చు కొంచెం తగ్గే వరకు, లేదా డైలీ 3 or 4 times అప్లై చేయొచ్చు క్యాలెండ్యులా కానీ FP క్యాలెండ్యులా కలిపి కానీ. ఈ అబ్రేషన్స్ ఉన్నాయనుకోండి, వాటిలో ఆర్నికా డైలీ 2 times అప్లై చేస్తే సరిపోతుంది. ఈ అబ్రేషన్స్లో ఆ గీసుకున్న తర్వాత అక్కడ కొద్దిగా బ్లడ్ వచ్చి కొంచెం పెయిన్గా ఉన్నది, అప్పుడు హైపరికన్ 30 డోస్ వేస్తే సరిపోతుంది. ఊరికే కొద్దిగా గీసుకుంది, అసలు పెద్దగా ఏం లేదు, ఊరికే చిన్న స్క్రాచ్ లాగా ఉన్నది అనుకోండి, అక్కడ పెయిన్ కూడా పెద్దగా లేదు, అప్పుడు హైపరికం కూడా వేయక్కర్లేదు, క్యాలెండర్లో రాస్తే 2 సార్లు తగ్గిపోతుంది. పెయిన్ ఉందనుకోండి, ఆ గీసుకున్న దగ్గర కొద్దిగా నొక్కితే పెయిన్ ఉంది,
అప్పుడు హైపరికన్ 30 వేస్తే సరిపోతుంది. ఈ ఓపెన్ ఇంజరీస్ అన్నిటిలోనూ కూడా హైపరికన్ 200 వేసేయాలి వెంటనే. ఆ దెబ్బ తగిలిన వెంటనే ముందు హైపరికన్ 200 వేసేయాలి. చేతికి దెబ్బ తగిలింది అనుకోండి, చెయ్యి ఇలా కిందకి పెడితే ఉంచలేడు, లాగేస్తూ ఉంటుంది. ఇలా పెట్టుకుని ఉండాల్సి వస్తుంది. ఇలా కిందకి పెట్టే కొద్దీ బాగా లాగేస్తున్నట్టు ఉంటుంది. హైపరికన్ 200 వేస్తే వితిన్ 1 hour అది తగ్గిపోతుంది. మర్నాటికి కూడా నొప్పి తగ్గలేదు అనుకోండి, కొంచెం పచ్చి చేసింది, దాంట్లో నుంచి నీరు వస్తుంది అనుకోండి, అప్పుడు మళ్ళా మర్నాడు ఇంకో డోసు హైపరికన్ 200 అయింది. హైపరికన్ 200 వేసిన తర్వాత కూడా ఓ 2 రోజులు అయ్యేసరికి బాగా చీము పట్టేసి విపరీతమైన నొప్పిగా ఉన్నది. ఆ నియర్ బై లింఫ్ గ్లాండ్ వాచింది, దానికి దగ్గరలో ఉన్నటువంటి దగ్గర బిళ్ళ కట్టింది. హైపరికన్ 1 mO డోసు వెంటనే వేయాలి. వేస్తే అది వెంటనే తగ్గి హీల్ అవుతుంది. హైపరికం వేసిన తర్వాత ఆ నొప్పి అది తగ్గిపోయింది, కొంత హీల్ అయింది, పస్ అది కూడా తగ్గింది. కానీ మళ్ళా 2-3 రోజులు పోయేసరికి అక్కడ మళ్ళీ పస్ ఫార్మేషను, బ్లడ్ వచ్చి ఆ దెబ్బ తగిలినటువంటి పార్ట్ కొంచెం నల్లగా అయినది. అప్పుడు లెడంపాల్ 200 వేస్తే పూర్తిగా తగ్గిపోతుంది. ముఖ్యంగా తుప్పు పట్టినటువంటివి ఏవి గుచ్చుకున్నా, తుప్పు పట్టిన వాటితో దెబ్బలు తగిలినా, రస్టెడ్ నెయిల్స్ ఆర్ రస్టెడ్ షీట్స్, తుప్పు పట్టిన మేకులు కానీ, తుప్పు పట్టిన రేకులు కానీ, తుప్పు పట్టిన తీగలతో కానీ, తుప్పు పట్టినటువంటి చాకు కానీ, బ్లేడ్లు కానీ, వాటితో దెబ్బలు తగిలినప్పుడు తప్పనిసరిగా హైపరికం వేసి తీరాలి. ఇట్ డెఫినెట్లీ ప్రివెంట్స్ టెటనస్, నో డౌట్. మనం వేయగలిగితే 200 కనీసం 200 వేయాలి. ధనుర్వాతం రాకుండా కాపాడును హైపరికం వేస్తే. చాలా మంది రొటీన్ హోమియోపతిస్ అందరూ కూడా దెబ్బ తగిలిందంటే ఆర్నికా వేస్తూ ఉంటారు. దానికి ఒక లేబుల్ కూడా తగిలించారు. ఆర్నికా అంటే ఇంజరీస్ రెమెడీ అంటూ ఉంటారు. కానీ ఆర్నికా ఈ ఓపెన్ ఇంజరీస్లో వేస్తే టెటనస్ అవి ప్రివెంట్ కావు. హైపరికన్ చేసినంత హెల్ప్ ఆర్నికా చేయదు. ఇక్కడ హైపరికం తాలూకు ఈ డైమెన్షన్, ఈ ఇంజరీస్లో ఫస్ట్ హైపరికం వేయండి అనేటువంటి డైమెన్షన్ ఇచ్చింది మాస్టర్ గారు, ఈకే గారే.
టెటనస్ అటాక్ అయిన కేసులు కూడా చాలా కేసులు హైపరికంతో సేవ్ అయిన కేసులు ఉన్నాయి. పోస్ట్ ఆపరేటివ్ వాటిల్లో కూడా ఆపరేషన్ జరిగిన తర్వాత కూడా మేజర్ ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరిగిన తర్వాత వాళ్ళకి అవసరాన్ని బట్టి హైపరికన్ 200 కానీ 1M కానీ వేస్తే దాని తాలూకు బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి ఉండవు. హైపరికంలో పాపం ఒకసారి ఒక ఆయన ఒక ఆపరేషన్ చేయించుకున్నాడు. చేయించుకున్న మరునాడు నుంచి నడుము నొప్పి మొదలైంది విపరీతంగా. మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ బాగానే ఉందా, నీకేం నడుము నొప్పి రావడానికి కారణాలు మాకేం కనబడటం లేదు, పెయిన్ కిల్లర్స్ వేసుకో. ఇంకా ఎక్కువైంది. వారం రోజులు చూశాడు, 10 రోజులు చూశాడు, తగ్గలే. ఈలోపు వాళ్ళ ఫ్రెండ్ ఎవరో తీసుకొచ్చాడు. తీసుకొస్తే సరే చూసాము. అప్పుడు ఎప్పటి నుంచి మొదలైంది కనుక్కుంటే ఈ ఆపరేషన్ అయిన తర్వాత స్టార్ట్ అయిందన్నారు. హైపరికన్ 200 ఇచ్చాం. వేసుకున్నాడు. వేసుకుని ఇంటికి వెళ్ళాడు. వెళ్తే వెంటనే మళ్ళా వాళ్ళ ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏమిటంటే తగ్గలేదండి, తగ్గకపోగా ఇంటికి వెళ్ళినప్పటి నుంచి బాగా నడుము నొప్పి ఎక్కువగా ఉందని గొడవ చేసేస్తున్నాడు. ఎందుకైనా మంచిదని చెప్పి హైపరికం 1M, 10M, 50M కూడా తీసుకెళ్ళాం. తీసుకెళ్ళి అక్కడ కూర్చున్నాం. మేష్ గారు, నేను, ఇంకా కొంతమంది బ్యాచ్. తీసుకెళ్తే మేష్ గారు చూసి వీడికి ఆ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవో స్టెరిలైజ్ చేయకుండా వాడు చేసినట్టున్నారు సర్జరీ, దానివల్ల వచ్చిందని చెప్పారు. ఇప్పుడు చూస్తూ ఉండగానే మనిషి నడుము నొప్పి ఎక్కువైపోయి ఈ కాళ్ళు చేతులు ఇలా బిగుసుకుని వెనక్కి లాగేస్తుంది. మొత్తం వెనక్కి వంగిపోతున్నాడు. వెంటనే మేష్ గారు హైపరికం 1M అన్నారు. వేసాం. వేస్తే ఒక 5 నిమిషాల్లో అవి రిలాక్స్ అయ్యి మళ్ళా చదువుకున్నాడు. మళ్ళా పావు గంట అయ్యేసరికి మళ్ళా ఇంకా స్టిఫ్నెస్ వచ్చి బాగా విపరీతంగా స్టిఫ్ అయిపోతున్నాడు మనిషి. హైపరికన్ 10M అన్నారు. వేసాం. వేస్తే దాంతో చదువుకున్నాడు. గంట సేపు చూస్తే ఇంకా తర్వాత మళ్ళీ ఆ లక్షణాలు రాలేదు. టెటనస్ ని కూడా కంప్లీట్గా క్లియర్ చేస్తుంది హైపరికం. అంచేత ఈ సెప్టిక్ కండిషన్స్, సెప్టిక్ వాటిల్లో వేటిల వల్లనైనా సరే ఇంజరీ అయితే ముందు హైపరికం అనేటువంటిది వేయాలి. వేసిన తర్వాత కూడా కొంతవరకు తగ్గి ఆ పస్ ఫార్మేషన్ అది తగ్గకుండా అలా ఉన్నట్లయితే లెడంపాల్ 200 వేయాలి. వీటన్నిటిలోనూ కూడా ఫాలో అప్ డైలీ CS 6X, క్యాల్కేరియా సల్ఫ్ 6X. పూర్తిగా తగ్గే వరకు డైలీ 2 or 3 times ఇవ్వాలి. ఈ బ్రూయిజెస్ దగ్గర ఈ ఇంజరీ, ఓపెన్ ఇంజరీస్ లో ఇంకోటి కూడా ఉన్నది. ఒక్కోసారి కూరలు కట్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తున్నప్పుడు ఆ చూసుకోకుండా చాకు అలా లోపలికి దిగిపోతుంది. దిగిపోయి ఇలాగా బాగా ఊండై బ్లడ్ వస్తూ ఉంటుంది. చాకు మంచిదే, కొత్తదే, తుప్పట్టింది కాదు. బాగా బ్లడ్ ఆగటం లేదు. ఫెర్రం ఫాస్ట్ వేసినా కూడా, పౌడర్ వేసినా కూడా బ్లడ్ ఆగటం లేదు. అటువంటి వాటిల్లో స్టాఫిసెగ్రియా 30 వేస్తే వెంటనే బ్లడ్ ఆగుతుంది. అంటే అక్కడ హైపరికం కన్నా ఇది ప్రిఫర్ చేయొచ్చు. దీని తర్వాత కావస్తే హైపరికం వేయచ్చు.
అక్కడ దెబ్బ తగిలింది కొత్తదే, రస్టెడ్ ఏం కాదు. ఆ రకంగా ఉన్నటువంటి దాంట్లో ఫైన్ ఇంజరీ లోపల దాకా తెగి బ్లడ్ వస్తుంది. స్టాఫిసెగ్రియా 30 ఒక డోసు వేస్తే వెంటనే ఆ బ్లడ్ ఆగుతుంది, ఇంజరీ కూడా దాంతోనే హీల్ అవుతుంది స్టాఫిసెగ్రియా. గ్లాస్ పీస్తో అయినా కూడా అది లోపలికి తెగి బాగా బ్లడ్ వస్తుంది అనుకోండి, స్టాఫిసెగ్రియా వేసి ఫెర్రంఫాస్ 6X క్యాలెండులా పైన వేసేస్తే సరిపోతుంది. స్టాఫిసెగ్రియా వేసాక కూడా మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి నొప్పి తగ్గలేదు, నొప్పి ఇంకా ఎక్కువైపోతుంది అనుకోండి, బ్లీడింగ్ ఆగిపోయింది కానీ నొప్పి పెరిగిపోతుంది, అప్పుడు హైపరికం వేస్తే నొప్పి తగ్గుతుంది. హైపరికం వేసిన తర్వాత కూడా ఇంజరీస్లో ఫస్ఫార్మే బ్లాక్గా అయితే లెడంపాలు వేయాలని చెప్పుకున్నాం. లెడంపాలు వేసిన తర్వాత కూడా టెంపరీగా తగ్గి మళ్ళా ఫస్ఫార్మే కంటిన్యూ అయిపోతుంది. ఆ పార్ట్ ఇంకా వాసన వస్తుంది, బ్లాక్గా అయిపోయింది దెబ్బ తగిలిన దగ్గర. లెడంపాలు వేసినా కొంతవరకే తగ్గి వదిలేసింది. పైరోజన్ 200 డోస్ వేస్తే అప్పుడు హీల్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ బ్రూయిజెస్ అండ్ కంటూషన్స్ దగ్గరికి వచ్చేసరికి పైన ఆర్నికా రాయాలని చెప్పుకున్నాం. ఆర్నికా, వెల్లిస్పెర్ లోపలికి వేయాల్సిన మందుల్లో. ఆ 2 రెమెడీస్లోనూ కూడా దెబ్బ తగిలిన దగ్గర బొప్పి కట్టడం అనేటువంటిది ఉంటుంది, బాగా నొప్పి ఉంటుంది. ఆ దెబ్బ తగిలినటువంటి ఏరియా కమిలిపోవడం ఉంటుంది, బ్లూగా కానీ బ్లాక్గా కానీ మారడం, కమిలిపోవుట. ఆ కమిలిపోవడాన్ని ఎక్కిమోసిస్ అంటారు. దెబ్బ తగిలి నల్లగా కమిలిపోయింది. ఈ రెండిటికి ఉంటుంది, కానీ రెండిటికి డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆర్నికా వాడు aggravated by touch and sensitive to touch.
దెబ్బ తగిలిందా ఎక్కడ చూపిస్తారు ఇక్కడ ఉండి చూడండి, నొక్కితే అమ్మో ముట్టుకోకండి అసలు చేయరా. పిల్లలు కూడా ఆర్నికా వేయాల్సిన పిల్లలైతే మీరు చేయి దగ్గరికి తెస్తుంటే మీ చేయి పక్కకి తోసేస్తుంటారు పెట్ట మీద. చాలా టిపికల్గా ఉంటుంది. కాలుకి ఎంత దెబ్బ తగిలింది, బాగా వాచింది, పైకేం బ్లడ్ రాలే, ఇలాగే బ్రూయిజ్ లాగా లేదా లోపల కొద్దిగా తగిలిన దగ్గర కొద్దిగా బ్లడ్ క్లాట్ అయ్యి బ్లాకిష్గా తయారైంది. అలా పెట్టి కూర్చుని ఉంటాడు. అంత ముందంతా బాగానే ఉంటాడు. వాళ్ళ మనవలు వాళ్ళ మనవరాళ్ళు అక్కడ తిరిగి ఆడుతూ ఉంటే వాళ్ళని ఆడిస్తూ ఉంటాడు. ఈ దెబ్బ తగిలిన తర్వాత వాళ్ళని రానియకండి, రానియడు. వాళ్ళని వస్తే వాళ్ళని తిడుతూ ఉంటాడు, బుద్ధి లేదా అటెళ్ళి ఆడుకోండి. ఏమిటంటే ఎక్కడ వాళ్ళు వచ్చే కాలు మీద పడతారో తనకి నొప్పి చేస్తుందో అని భయం. అంత సెన్సిటివ్ టు టచ్ ఉంటుంది వాళ్ళు. ఆర్నికాలో హైలీ సెన్సిటివ్ టు టచ్ అండ్ అగ్రవేటెడ్ బై టచ్, అగ్రవేటెడ్ బై ప్రెషర్. అది ఉంటే ఆర్నికా 30 వేస్తే ఊరికే కొద్దిగా చిన్న బొప్పి కట్టింది అనుకోండి, పెద్ద ఏం లేదు. అప్పుడు ఆర్నికా 6 పొద్దున మధ్యాహ్నం రాత్రి 3 డోసులు వేస్తే మర్నాటికి క్లియర్ అయిపోతుంది. 30 దాకా కూడా వెళ్ళక్కర్లే. పైన ఆర్నికా రాసి లోపలికి ఆర్నికా 6 వేస్తే సరిపోతుంది. బాగా బొప్పి కట్టింది, పెద్దగా ఉంది, ఆర్నికా 30 వేయాలి. వేసి ఫాలో అప్ మర్నా నుంచి MP6X డైలీ 3 టైమ్స్ వేయండి. లేదు బాగా ఎక్కువగా ఉంది, ఆర్నికా 30 వేసాం, తగ్గలేదు, ఇంకా పెయిన్తో చాలా సఫర్ అవుతున్నాడు. ఆర్నికా 200 అయింది డోసు. ఒక పూట కానీ ఒక రోజు కానీ నెక్స్ట్ డే వేయచ్చు. ఆర్నికా 30 వేసిన తర్వాత మర్నాటికి తగ్గకపోతే ఇంకోటి ఆర్నికా 200 వేయచ్చు. లేదా 30తో కొంతవరకు రిలీఫ్ వచ్చింది, ఓ 50% తగ్గిందండి అన్నాడు అంటే మర్నాడు ఇంకేం వేయక్కర్లే, వెయిట్ చేయొచ్చు MP6X ఇచ్చి. ఆ మర్నాడు వచ్చి ఏం చెబుతాడు, మొన్న తిరిగిన 50%ఏనండి ఇంకా ఫర్దర్గా తగ్గలేదు అన్నాడు. అప్పుడు ఆర్నికా 30 ఇంకో డోస్ వేయండి, వేస్తే ఆ 50% కూడా తగ్గుతుంది. ఈ సెన్సిటివ్ టు టచ్, అగ్రవేషన్ బై టచ్ లేకుండా మిగతా సింటమ్స్ అన్నీ ఉంటాయి. అవి ఉన్నవాడికి బెల్లి స్పెర్ ఇస్తే తగ్గుతుంది. ఆ కమిలిపోవడం ఉంటుంది, నల్లగా అవడం ఉంటుంది, బొప్పి కట్టడం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇంకా ఒక్కోసారి బెల్లి స్పెర్ వాడికి ఆ తగిలిన దగ్గర నంబునెస్ కూడా ఉంటుంది, కొంతమందిలో తిమ్మిరెక్కినట్టుగా ఉంటుంది. ఆ దెబ్బ తగిలిన దగ్గర ఈ కమిలిపోయి తిమ్మిరెక్కినట్టు ఉంటుంది. వీడికి కూడా అంతే, పెద్దగా తగలలేదు, చిన్నగా తగిలింది, కొంచెం తగిలింది అనుకోండి. బెల్లి స్పెర్ 6 డైలీ 3 టైమ్స్ ఇస్తే సరిపోతుంది. 2-3 రోజులు ఇస్తే తగ్గిపోతుంది. అలా కాకుండా కొంచెం ఎక్కువగానే తగిలింది అనుకోండి, బెల్లి స్పెర్ 30 ఓ డోస్ ఇవ్వండి. ఇచ్చి మర్నాడు నుంచి నొప్పి ఎక్కువగా ఉన్నవాడికేమో MP6X ఇవ్వండి పొద్దున రాత్రి.
నొప్పి లేకుండా తిమ్మిరి ఎక్కువగా ఉన్నవాడికేమో NM6X అండి మరణాన్నించి, నేట్రమూర్ 6X. అంటే నొప్పి లేదు కానీ తిమ్మిరి ఎక్కిపోయిందండి, అసలు తెలియటం లేదు అక్కడ అన్నాడు. బెల్లిస్పేర్ 30 ఇచ్చాక మరణాన్ని నుంచి పొద్దున రాత్రి నేట్రమూర్ 6X. లేదా ఈ పడ్డాడు, పడిన తర్వాత ఈ బొప్పి రోడ్డు మీద పడ్డాడు, పడిన తర్వాత ఈ రకంగా 2-3 చోట్ల కమిలిపోయింది. ఆ తర్వాత నుంచి బాగా ఒళ్ళంతా నొప్పులు చేసి సాయంత్రం, ఆ రోజు సాయంత్రానికో మరునాటికో, పడిన వెంటనే తెలియలేదు, ఆ రోజు సాయంత్రానికో మరునాటికో ఒళ్ళంతా చితక్కొట్టేసినట్టుండి విపరీతంగా నొప్పులు చేసి కదలలేకపోతున్నాడు. అప్పుడు డైరెక్ట్గా ఆర్నికా 200 వేసేయండి డోసు. వేస్తే ఆ నొప్పులు తగ్గుతాయి, ఇది తగ్గుతుంది. అంటే పడిన తర్వాత బాగా ఒళ్ళు నొప్పులు చేయడం, ఒళ్ళు పచ్చి చేసినట్టుగా ఉండడం, కదలలేకపోవుట, పడిన కొన్ని గంటల తర్వాత కానీ ఆ మర్నాటికి కానీ, అప్పుడు ఆర్నికా 200 డైరెక్ట్గా వేస్తే అది తగ్గుతుంది, ఇది తగ్గుతుంది. ఈ పడిన దగ్గర ఈ బ్రూయిజ్లో వాడికి నల్లగా కమలం లేదు, పడ్డాడు, దెబ్బ తగిలింది. అక్కడ ఆ పడిన దగ్గర వాచింది, వాచి ఎర్రగా అయింది. రెడ్నెస్, స్వెల్లింగ్ అండ్ పెయిన్. కంటూషనే కానీ బ్లూయిష్గా అవ్వలేదు. వాడికి రూస్టాక్స్ వేస్తే తగ్గుతుంది. పెయిన్, వాపు, రెడ్నెస్ కొద్దిగా ఉన్నట్లయితే 30 వేయండి, బాగా ఎక్కువగా ఉన్నట్లయితే 200 వేయండి ఒక మోతాదు. ఈ రూస్టాక్స్కి ఆర్నికాకి పరస్పర రిలేషన్స్ కూడా ఉన్నాయి, వాళ్ళిద్దరి మధ్య స్నేహ సంబంధాలు కొన్ని ఉన్నాయి. ఆర్నికా వేసిన తర్వాత ఆ బ్లూనెస్ అది తగ్గిపోయింది, ఆ బ్రూయిజ్డ్ ఫీలింగ్ తగ్గిపోయింది, ముట్టుకుంటే నొప్పి అనేటువంటి తగ్గిపోయింది. కానీ ఆ దెబ్బ తగిలిన దగ్గర నొప్పి తగ్గటం లేదు. ఆర్నికా వేసిన తర్వాత కూడా ఆ నొప్పి అలా ఉండిపోయింది, వాపు తగ్గింది, అన్నీ తగ్గిపోయాయి. కానీ దెబ్బ తగిలిన ఏరియా దగ్గర మాత్రం ఆ ఏరియా నొప్పి పూర్తిగా పోవటంలో ఇంకా సఫర్ చేస్తుంది. అప్పుడు రూస్టాక్స్ వేస్తే ఆ నొప్పి తగ్గిపోతుంది. ఈ అబ్రేషన్స్తో పాటు ఈ డ్రగ్స్కి ఇక్కడ వీటి దగ్గర ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి. స్ప్రెయిన్ అంటే బెణికింది. ఈ గట్టు మించి దిగుతున్నాడు, సడన్గా కాలు బెణికింది, మెట్లు దిగుతున్నాడు, రాంగ్ ఫుటింగ్ వలన మెట్టు ఉందనుకుని కింద చూసుకోకుండా దిగాడు,
అప్పుడు ఏమవుతుంది, ఆ రాంగ్ ఫుటింగ్ అయ్యి స్ప్రెయిన్ బెణికింది. నిద్రపోతున్నాడు, నిద్రలో సమంగా చూసుకోలే దిండది, పొజిషన్ బాగుండక మెడ బెణికింది, స్ప్రెయిన్ ఆఫ్ ది నెక్. ఇలాగ స్ప్రెయిన్ వచ్చినటువంటి చోట కూడా రూస్టాక్స్ వేస్తే చాలా కేసుల్లో ఇంటెన్సిటీని బట్టి 30 సరిపోతుంది, బాగా సివియర్గా ఉంటే రూస్టాక్స్ 200. అక్కడ కూడా ఆర్నికా కూడా ఇండికేట్ అవుతుందండో. ఆ బెణికిన దగ్గర చూస్తే ఆ బెణికిన దగ్గర నుంచి కొద్దిగా వాచింది, వాచి ఏమాత్రం కూడా నడవలేకపోతున్నాడు. రూస్టాక్స్ వాడైతే ఆ బెణికిన తర్వాత కొంచెం మొదట్లో నడవలేకపోతాడు, తర్వాత నెమ్మదిగా వీలు చేసుకుని నడిచేస్తాడు. వీడు అది చేయలేడు. మళ్ళీ ఎగరవేటెడ్ బై టచ్ అవన్నీ ఉంటాయి. అవి ఉంటే అప్పుడు వాడికి ఆర్నికా 30 వేస్తే ఆ స్ప్రెయిన్ కూడా తగ్గుతుంది. ఫ్రాక్చర్స్ దగ్గరికి వద్దాం. హెడ్ ఇంజరీ సంగతి అలా ఉంచండి, చెప్తాను. ఫ్రాక్చర్ అయినటువంటి వాళ్ళకి మనం హోమియోలో ట్రీట్మెంట్ ఉన్నదా? ఉన్నది. అయితే కట్టు వేయించక్కర్లేదా? వేయించాలి. ఫ్రాక్చర్ అయినటువంటి చోట కట్టు ఎందుకు వేయిస్తామంటే అది ఏ పతికి సంబంధించింది కాదు, అందరి పొత్తులకి సంబంధించింది అది. హోమియోపతికి అయితే ఫ్రాక్చర్ దగ్గర కట్టక్కర్లేదు, ఎలోపతికి అయితే కావాలని కాదు. ఫ్రాక్చర్ అయిన దగ్గర కట్టు కట్టడం ఎందుకంటే ఆ ఫ్రాక్చర్ అయిన ఎముక రెండుగా విరిగిన తర్వాత డిస్ప్లేస్మెంట్ వస్తుంది. అంటే ఆ రెండు ఉండేటువంటి సరైన పొజిషన్లో ఉండకుండా ఒకటి ముందుకి ఒకటి వెనక్కి వచ్చి అవి సరైన ప్లేస్లో పెట్టకుండా అలా వదిలేస్తే అలాగే కాల్షియం ఫార్మ్ అయ్యే రెండింటి మధ్య రాంగ్ యూనియన్ వచ్చేసి ఆ లింబ్ ఏదైతే ఎఫెక్ట్ అయిందో అది వంకరగా వచ్చేస్తుంది. అంచేత కట్టు దేనికేస్తామంటే దాన్ని మళ్ళీ సరైనటువంటి పొజిషన్లోకి తీసుకొచ్చి మళ్ళీ ఆ రెండు ఎడ్జెస్ ఎగ్జాక్ట్గా పొజిషన్లోకి పట్టుకొచ్చి ఆ మధ్యన కాల్షియం అనేటువంటిది ఫార్మ్ అయ్యి యునైట్ అయ్యేంత వరకు అవి మూవ్ కాకుండా ఇమ్మొబైల్ చేయడం కోసం కట్టు వేస్తాం. అది వేస్తే ఏంటంటే అప్పటిదాకా కట్టు వేయడానికి ముందు విపరీతంగా నొప్పి ఉన్నటువంటిది కూడా, అందుకే కట్టు వేసిన తర్వాత నొప్పి చాలా వరకు తగ్గిపోవడానికి కారణం అదే. అంతకుముందు కట్టు వేయకముందు కాలికి ఫ్రాక్చర్ అయిందనుకోండి, నెమ్మదిగా నడుస్తున్నాడు, ఆ నడిచే కొద్దీ నొప్పి ఎక్కువైపోతుంది. ఏమవుతుంది, ఈ రకంగా వచ్చినటువంటి వాటి మధ్య ఫ్రిక్షన్ ఏర్పడుతుంది. ఏర్పడి దాని వలన నొప్పి విపరీతంగా ఉంటుంది. దాన్ని సరైన పొజిషన్లో సెట్ చేసేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కట్టేసేసారు. ఇంకా వాడు ఏం చేసినా కూడా అవి కదలవు, ఆ లోపల ఎడ్జెస్ అలాగే ఉంటాయి. అంచేత ఇంకా వాడికి నొప్పి రాదు. ఫ్రాక్చర్ అయిన చోట కట్టు అనేటువంటిది చూసి ఫ్రాక్చర్ ఏమో అని అనుమానం కనుక వస్తే ఎక్స్రే తీయించవచ్చు. కానీ వాపు వచ్చినంత మాత్రాన ప్రతిదీ ఫ్రాక్చర్ అవ్వదు. ఈ కంటూషన్ వాడికి వాపు వస్తుంది, అది ఫ్రాక్చర్ కాదు. స్ప్రెయిన్ వాడికి వాస్తుంది. అయితే ఇదే అదా ఎలా తెలుసుకుంటామంటే ఫ్రాక్చర్ అయిన వాడికి ఫ్రాక్చర్ అయిన కొద్ది నిమిషాల్లోనో 1 or 2 hours లోపే చూస్తూ ఉండగా నొప్పి విపరీతంగా పెరిగిపోయి వాపు చాలా ఎక్కువ వచ్చేస్తుంది. అంటే డెఫినెట్గా ఫ్రాక్చర్ సస్పెక్ట్ చేయాలి మనం. ఈ కంటూషన్ వాడికో స్ప్రెయిన్ వాడికో వచ్చాడు, బాగా నొప్పిగా ఉందండి, నడవలేకపోతున్నా, కుంటుతూ వచ్చాడు. ఏమిటంటే నడవలేకపోతున్నా అన్నాడు. ఎప్పుడు తగిలింది దెబ్బ? నిన్న మధ్యాహ్నం తగిలింది. చూస్తే వాపు అంత విపరీతంగా లేదు, నడవమంటే కొంచెం నడుస్తున్నాడు. ఫ్రాక్చర్ అయితే నిన్న మధ్యాహ్నం అయితే ఇప్పటికి అసలు నడవలేడు, చాలా కష్టం. కానీ ఒకవేళ ఫ్రాక్చర్ ఉందేమో అని అనుమానం వస్తే ఎక్స్రే తీయించడం సేఫ్. తీయించిన తర్వాత
అది సెట్ చేసి ఆ తర్వాత మనం మందు ఇవ్వచ్చు. ముందు కూడా మందు వేయచ్చు. ఏమో మందు నువ్వు సెట్ చేయించుకురా నొప్పి, అప్పుడు నేను మందు ఇస్తాను కదా. వాడి నొప్పిగా ఉంటే ముందు ఆర్నికా డోస్ వేయచ్చు. ఆ పడిన తర్వాత విపరీతంగా నొప్పిగా ఉందనుకోండి, అప్పుడు ఆర్నికా 30 or 200 డోస్ వేస్తే ఆ నొప్పి తగ్గుతుంది. తర్వాత వెళ్ళి వాడు కట్టు వేయించుకోవచ్చు. వితిన్ 1 or 2 days అది ఏం ఫార్మ్ అయిపోతుంది. ఆ ఫ్రాక్చర్ని బట్టి చిన్నదా పెద్దదా కనీసం 3 weeks పడుతుంది. ఆ రెండింటి ఎడ్జెస్ మధ్యన పూర్తిగా కాల్షియం ఫార్మ్ అయ్యి యునైట్ అవ్వడానికి. అందుకే చిన్న ఫ్రాక్చర్స్కి 3 weeks కట్టు ఉంచుతాం. మేజర్ పెద్ద ఫ్రాక్చర్స్ అయితే 6 weeks ఉంచుతాం. ఆ విధంగా కట్టు కట్టిన తర్వాత కట్టు కట్టిన తర్వాత బాగా నొప్పిగా ఉన్నది అన్నారనుకోండి, అప్పుడు కూడా వాళ్ళకి ఆర్నికా 30 కానీ 200 కానీ చూసుకుని వేస్తే ఆ నొప్పి తగ్గుతుంది. ఈ ఫ్రాక్చర్స్లో కాకుండా ఒక్కోసారి మామూలు ఈ ఓపెన్ ఇంజరీస్ ఉన్నప్పుడు ఈ క్యాలెండ్యులా కాటన్ మీద పెట్టి ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు డస్ట్ తగలకుండా కట్టు కడుతూ ఉంటాం. ఆ కట్టు కట్టినప్పుడు ఆ కట్టు మరీ గట్టిగా అయిపోతే ఒక్కోసారి పెయిన్ విపరీతం అయిపోతుంది. చూసుకోవాలి. ఒకసారి ఒకతనికి అలాగే చేతికి దెబ్బ తగిలితే అతనికి మందు ఇచ్చాం. పైకి మందు వేసి ఒకతను తెలుసున్న అతను కట్టు కట్టాడు ఈ వేలికి, ఈ ఏరియాలో కట్టాడు. బాగానే ఉంది. హైపరికం అప్పటికి వేసాం. 2 days అయింది. ఆ రోజు పొద్దున కట్టు కట్టాడు. సాయంత్రం అయ్యేసరికి వచ్చేసాడు అతను. ఏమిటంటే ఈ వేలంతా బ్లూగా అయిపోయిందండి, విపరీతమైన నొప్పి లాగేస్తుంది అన్నాడు. అంటే మాకు అనుమానం వచ్చింది, వీడికి టెటనస్ అటాక్ అయిందేమో. చూస్తూ ఉండగా కింద పడి అసలు ఎప్పుడు ఏడవాడు పాపం. అతను చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాడు. నొప్పి తట్టుకోలేక ఏడిచేస్తున్నాడు, దొల్లేస్తున్నాడు. ఏమిట్రా అంటే ఇది నొప్పి రాను రాను నొప్పి పెరిగిపోతుంది, ఇది బ్లూగా అయిపోతుంది. ఏం వేద్దాం? హైపరికం 1 ఆల్రెడీ పొద్దున వేసాం. డెఫినెట్గా టెటనస్ రావడానికి అవకాశం లేదు. ఏం వేద్దామని ఆలోచిస్తున్నప్పుడు వెంటనే తట్టింది. చూద్దాం ఏం జరిగిందని చెప్పి లోపల నుంచి కత్తెర తీసుకొచ్చి ఆ కట్టు కట్ చేస్తాం. 5 నిమిషాల్లో నార్మల్ అయిపోయింది. ఈ కట్టిన వాడు ఏం చేశాడు, చాలా టూ టైట్ కట్టి పారేశాడు. దాంతో ఏమైంది, ఇక్కడికి వచ్చే సర్కులేషన్ ఆగిపోయింది. ఆగిపోయి ఆ సర్కులేషన్ ఆగిపోవడంతో ఈ పైనంతా కూడా బ్లూగా అయిపోయింది. నేను ఆలోచించాను, వీడికి కనుక ఈ టెటనస్ సింప్టమ్స్ అయితే ఇదంతా కూడా పెయిన్ ఉండాలి, ఇదంతా లాగుతుందా? లేదండి పొద్దున ఉండేది కానీ పొద్దున మందు వేసుకున్నాక ఇదంతా లాగడం తగ్గిపోయింది అన్నాడు. అయితే డెఫినెట్గా కాదు, చూద్దామని చెప్పి కట్ చేస్తే ఒక 5 నిమిషాలు అయ్యేసరికి నొప్పి తగ్గిపోయింది. కూర్చున్నాడు. ఒక పావు గంట అయ్యేసరికి బ్లూనెస్ అంతా పోయి వేలు నార్మల్ అయిపోయింది. అది చేత ఒక్కోసారి అటువంటి మెకానికల్గా కొన్ని అటువంటివి ఉంటాయి, చూసుకోవాలి. ఈ ఫ్రాక్చర్స్లో కట్టేవాళ్ళు కూడా మనం చూసుకోకుండా ఒక్కోసారి కట్టడంలో తేడా వచ్చి బాగా హారిబుల్గా కడితే అప్పుడు ఇలాగే అవుతాయి. సాధారణంగా ఫ్రాక్చర్స్లో కట్టిన తర్వాత ఖాళీ కట్టారనుకోండి, కట్టిన తర్వాత వేళ్ళు మూవ్ చేస్తూ ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, ఫ్రాక్చర్ కట్టు తీసేసిన తర్వాత వేళ్ళు స్టిఫ్గా అయిపోతాయి. చాలా కాలం ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది. చేతికి దెబ్బ తగిలింది అనుకోండి, ఫ్రాక్చర్ అయింది, కట్టారు. ఇక్కడి నుంచి ఏం లేదు, బాగానే ఉంది, కట్టలా, ఈ పైనుంచి ఇక్కడికి కట్టారు. ఈ వేళ్ళు ఇలాగా మూవ్ చేస్తూ ఉండాలి, చేయమని చెప్పాలి పేషెంట్ని, ఎక్సర్సైజ్ చేస్తూ ఉండమనాలి. లేకపోతే తర్వాత స్టిఫ్నెస్ వస్తుంది. ఆ కట్టు మరీ గట్టిగా కడితే కట్టినప్పటి నుంచి నొప్పి విపరీతం అయిపోతుంది. అప్పుడు మళ్ళీ వెళ్ళి కట్టు మార్పించుకురమ్మని చెప్పాలి.
ఆ రకంగా కట్టిన తర్వాత ఫ్రాక్చర్స్లో వాడికి నొప్పి ఉన్నట్టయితే ఆర్నికా 30 కానీ 200 కానీ వేస్తే నొప్పి బాగా తగ్గుతుంది. ఆ తర్వాత వాడికి ఫాలో అప్ రోజు కూడా కంపల్సరీగా సింఫైటమ్ 6 డైలీ 2 డోసెస్, మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. మధ్యాహ్నం పూట CP6X. అది కంటిన్యూస్గా వాడికి 3 వీక్స్ నుంచి అవసరాన్ని బట్టి 5 to 6 వీక్స్ దాకా వాడాలి. ఇవి వాడితే ఇంకా ఏ రకమైనటువంటి కాల్షియం టాబ్లెట్స్ వాడనక్కర్లేదు. ఏ రకమైన పెయిన్ కిల్లర్స్ కూడా అవసరం ఉండదు. మనం ఆ పెయిన్ సంగతి చూసుకుని ఆర్నికా వేసి తర్వాత ఇవి కంటిన్యూ చేస్తే ఏ పెయిన్ కిల్లర్స్ వాడక్కర్లే, ఏ రకమైనటువంటి కాల్షియం టాబ్లెట్స్ అవి అక్కర్లేకుండా చక్కగా యునైట్ అవుతుంది. కొంతమందిలో కొన్ని రేర్ కేసెస్లో ఇలా ఇచ్చినా కూడా తర్వాత కట్టు తీస్తే పూర్తిగా యునైట్ అవ్వలేదండి, ఇంకా మళ్ళీ కట్టు వేయాలంటూ ఉంటారు. అలాంటి కేసుల్లో అయితే అప్పటి నుంచి సింఫైటమ్ 6 ఆపేసి సింఫైటమ్ 30 వారానికి ఒక డోసుకును 4 డోసెస్ వేసి రోజు CP6X 2 or 3 times వేస్తూ ఉంటే యునైట్ అవుతుంది. హెడ్ ఇంజరీస్ కేసెస్లో పడిన వెంటనే తలకి దెబ్బ తగిలింది అన్నారు. అప్పుడు పడిన వెంటనే కాన్షియస్గా ఉన్నాడా అన్కాన్షియస్ అయ్యాడా చూసుకోవాలి. సాధారణంగా ఇంటర్నల్ ఇంజరీ అంటే లోపల బ్రెయిన్ లోపల ఏదైనా ఇంజరీ అయ్యి డ్యామేజ్ అయితే అన్కాన్షియస్ అయిపోతారు. అప్పుడు ఇమీడియట్గా అడ్మిట్ చేసి అవసరం ఉంటే బ్రెయిన్ స్కానింగ్ తీయాల్సి వస్తుంది. తీస్తే లోపల ఇంటర్నల్ ఇంజరీ ఉన్నదా లేదా తెలుస్తుంది. ఇంటర్నల్గా ఇంజరీ లేదనుకోండి, లేకుండా ఊరికే పైకి దెబ్బ తగిలింది, బాగానే ఉన్నాడు, అన్కాన్షియస్ అవ్వలే, తర్వాత కూడా తిరుగుతున్నాడు, బాగానే ఉన్నాడు, కానీ ఆ తగిలిన దగ్గర ఆ పడిన దగ్గర బాగా బొప్పి కట్టేసింది, వాడికి మళ్ళా ఆర్నికా వేస్తే తగ్గుతుంది. ఓపెన్ ఇంజరీ అయితే హైపరికం వేయండి, ఈ క్యాలెండ్యులా రాసి.
ఇంటర్నల్గా ఇంజరీ అయింది. ఇంటర్నల్ ఇంజరీ అయినప్పుడు హాస్పిటల్లో వాడిని అడ్మిట్ చేసి అక్కడ వాళ్ళ ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తూ ఇంటర్నల్ ఇంజరీకి కూడా వాడికి ఎలా ఉన్నాడు అంటే సెమీ కాన్షియస్గా ఉన్నాడు. పిలిస్తే పలుకుతున్నాడా, మధ్య మధ్యలో పలుకుతున్నాడు. ఎలా ఉందంటే తలకాయ ఎంత నొప్పిగా ఉంది అంటున్నాడు. అప్పుడు వాడికి ఆర్నికా 1 డోస్ అయింది. వేస్తే ఆ సింప్టమ్స్ అన్నీ కూడా వాడికి బాగా క్లియర్ అవుతాయి. లేదు కంప్లీట్గా అన్కాన్షియస్ అయిపోయాడు పడిన తర్వాత. అన్కాన్షియస్ అయిపోయి ఉండుండి వాడికి ఫిట్స్ వస్తున్నాయి. ఉండుండి స్టిఫ్ అవుతున్నాడు. నేట్రమ్ సల్ఫ్ 1 డోస్ అయింది. ఒక్కోసారి ఇంటర్నల్ ఇంజరీ లేకుండా కానీ ఇంటర్నల్ ఇంజరీ ఉన్నా కూడా సెమీ కాన్షియస్గా ఉండుండి బాగా కలవరిస్తూ ఉంటాడు. బాగా వాడికి కూడా ఎక్కువ మత్తుగా ఉంటాడు. మాట్లాడించినా సరే మాట కూడా మత్తుగా వస్తూ ఉంటుంది. పల్స్ చూస్తే చాలా మంచి ఉధృతంగా కొట్టుకుంటుంది, ధన్ 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 అని. ర్యాపిడ్ అండ్ స్ట్రాంగ్ పల్స్. అప్పుడు ఓపియం 1 డోస్ వేస్తే ఇంజరీ లేనివాడు కూడా ఒక్కోసారి ఇలాంటివి వస్తాయి. ఇంచేత పడిన తాలూకు భయం వలన ఆ రకంగా వాడు సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి. అప్పుడు కూడా ఈ ఓపియం 1 వేస్తే దాని నుంచి వాడు ఆ షాక్ నుంచి రికవర్ అవుతాడు. వాసుదేవ ఇక్కడ ఇవి నోట్ చేసుకోండి. పల్స్ తక్కువగా ఉండే చోట చైనా వేస్తాం.